ఇటు బండి సంజయ్ కి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ కనుసన్నల్లో బండి సంజయ్ మాట్లాడుతున్నారని, మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి ఏపీకి నీళ్లు పంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కార్యకర్త మాదిరి మాట్లాడుతున్నారని, రేవంత్ మాట్లాడిందే బండి మాట్లాడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్, అరవింద్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారన్నారు గంగుల కమలాకర్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది 22/7/2021 నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు బహుశా మీరు అందరూ ఉన్నట్టు ఎంపీగా మీరు ఇన్నుంటారు. మరి ఉన్నా కూడా మీరు ఇంకా అవినీతి జరిగిందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము. కాలేజ్ జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది. ఎస్ కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరం ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి. మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ స్టార్టింగ్ లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకుపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్ ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరంటే కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ గట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పెట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించినట్టు ఈ రోజు ఇంకోటి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరా అని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాను. క్లియర్ గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేది, కానీ చిన్న టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రూవ్ చేయాలనే గుణంగా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి